ఫ్రెండ్స్ అడిగే క్వెషన్ ఏంటంటే, మా ఫ్యామిలీలో చాలామందికి క్యాన్సర్స్ ఉన్నాయి. సో, నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నేనేం చేయించుకోవచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో, ఫ్యామిలీలో క్యాన్సర్స్ ఉండడం అంటే, మీకు ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ అని అనుకుంటాం. కానీ కంపల్సరీ వస్తదా అంటే కాదు. దీంట్లో 2 రకాలుంటాయి. హెరిడిటరీ అంటే ప్రూవెన్‌గా మీకు ఒక ఫ్యామిలీలో జెనెటిక్ మ్యుటేషన్ ఉంది. లైక్ బ్రాకా మ్యుటేషన్స్ గానీ, ఇలాంటివి కంపల్సరీ స్ప్రెడ్ అవుతాయి. అలా కాకుండా ఏదో ర్యాండమ్‌గా మీ ఫ్యామిలీలో 60 సంవత్సరాలకో, 70 సంవత్సరాలకో మీ అమ్మమ్మకో, తాతకో, ఇంకెవరో చుట్టాలకో ఏదో క్యాన్సర్ వచ్చిందంటే మీకు వచ్చే అవకాశం ఉంటుందని గ్యారంటీ లేదు. ఎక్కువ మందికి క్యాన్సర్ ఉంది. చిన్న వయసులో వచ్చింది. 2 సేమ్ రకాలు వచ్చినియి. అలాంటి అప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవాలి. దానికి ఒక జెనెటిక్ కౌన్సిలర్‌ని కలిస్తే మీకేమన్నా ఏమన్నా జీన్స్ ఉన్నాయా అనేది చెక్ చేస్తారు. అలా కాకుండా మిగతా వాళ్ళందరూ రొటీన్‌గా చేయించుకునే మామోగ్రఫీ, పాప్ స్మియర్, సీటీ చెస్ట్, లో డోస్ సీటీ చెస్ట్, ఇంకా కొలనోస్కోపీ ఇలాంటివి మటుకే అవైలబిలిటీలో ఉన్నాయి.